బైబిల్ మాట ఏంటంటే, నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను, ఇదిగో నీకు ఇంకా అంటే ఎన్ని సంవత్సరాలు ఆయుష్ను ఇస్తున్నాడంట? 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను పొడిగించు అన్నాను. హల్లెలూయా. నిజమే కదా. లేదు, ఈ జీవితం అనుకున్న పరిస్థితుల్లో దేవుని సముఖంలో చేరి అతడు కన్నీళ్లు విడిచేసి ప్రార్థన చేయగా దేవుడు 15 సంవత్సరాలంటే ఆయుష్ను పొడిగించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే. దేవుని సన్నిధిలో చేరి ఏ విధంగా ప్రార్థన చేశాడు నాయన? ఏ విధంగా ప్రార్థన చేశాడు నాయన? యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలంగా ఈ సమస్తమును నేనెట్లు జరిగించాను, నీ కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడికి మేము కలుగును గాక. మనం నీతిగా ఉన్నప్పుడు, మనం యథార్థంగా ఉన్నప్పుడు, దేవునికి మహిమకరంగా మనం జీవించినప్పుడు, దేవుని ఉద్దేశాలకు మనం లోబడినప్పుడు ఏం చేయగలగాలంటే, మనుషులు ఒకవేళ మన అవసరాల పరిస్థితుల్లో మనం పట్టించుకోకపోతే ఎలాగైతే నిర్బంధించి నిలబెట్టి మాట్లాడతాము, దేవుని విషయంలో కూడా మనం వాళ్ళు నిర్బంధించి నిలబెట్టి వా అని ఖండితముగా దేవుని నిర్బంధించే వారుగా మనం ఉంటాం. దేవునికి మేము కలుగును గాక. ఇప్పుడు హల్లెలూయా. దేవుని ఉద్దేశాలకు మనం లోబడి నీతిగా యథార్థంగా భక్తిగా మనం ఉన్నప్పుడు, పరిస్థితులు మనకు అనుకూలించినప్పుడు, వారి బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో, మన విషయంలో పరిస్థితులు అనేవి అనుకూలంగా లేనప్పుడు అంటే మనం దేవుణ్ణి అలాగా అలాగా మనం ఏం చేయగలమంటే నిలబెట్టగలం. నిలవబెట్టంటే ఏంటి నా పరిస్థితి,